ఈ మధ్య ప్రధాని మన తెలంగాణకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అని అంటున్నారు. ఏంటి వాట్ ఈజ్ ఆర్ఆర్ ట్యాక్స్? ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి ఏమో ఏమో ఆయన్ని అడగాలి. ఆయనకి డైలాగ్ బాజీ ఎవడో రాసిస్తాడు, అసలు దాని అర్థం కూడా ఆయనకు తెలుసు అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్. అబ్బా, మరి వాళ్ళ ట్యాక్సులు ఏ ఏ ట్యాక్సులు ఏం చేయాలండి? అంబానీ అడానీ ట్యాక్సులు దాన్ని ఏం చేయాలి అది చెప్పండి. దాని గురించి మాట్లాడరే. ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు ఇప్పటికి అన్నీ పోయినాయి. ఇంకా ఎడ్యుకేషన్, హెల్త్ కూడా ఇప్పుడు అమ్మేస్తారు. మమ్మల్ని మూకుమ్మడిగా తూకం వేసి పాత న్యూస్ పేపర్లు కదా అమ్మినట్టు అమ్మేస్తారు. అదే అసలు ఒక దేశ ప్రధాని ఈ విధంగా మాట్లాడతారా? అసలు చాలా శోచనీయం. ఆయన ఉండే పదవి, అలంకరించే పదవిని ఆయన ఇంత ఇంత చీప్గా ఆయన బిహేవ్ చేయటం, పచ్చి అసత్యాలు మాట్లాడటం, పార్లమెంటులోకి వచ్చే అసత్యాలు మాట్లాడి మొట్టమొదటి ప్రధానమంత్రి నేను కూడా చూసింది. కానీ స్వయంగా ప్రధానే చెప్తున్నాడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని. కాబట్టి కేసీఆర్ అంటున్నారు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి మీద ఈడీఐటీ రైట్స్ జరగాలి అని. ఇప్పుడు నీ ఈడీ నీ కూతురు అక్కడనే కూర్చొని ఉంది కదా, ముందు అది చూసుకోండి. రేవంత్ మీద మీరు ఈడీ పెడతారా ఐటీ పెడతారా అది తర్వాత మాట అని. ఎన్నికల సందర్భంలోనే ఢిల్లీ పోలీసు ఇప్పుడు సీఎం గారిని పిలిపిస్తారా? ఏంటండి ఆ నాటకం? మేము ఎక్స్పెక్ట్ చేసాం, మాకేం కొత్తగా లేదు. ఎన్నికలు అంటానే ఈడీని ఇంటికాడికి, ఐటీని మీద రేడు, ఉన్నా లేకపోయినా సతాయించడం, తప్పుడు కేసులు, ఇవన్నీ అలవాటు పబ్లిక్ కూడా చూసేసి. కానీ రేణుకాచౌదరి గారు ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం అమిత్ షా పేరుతో కొన్ని తప్పుడు వీడియోలు హైదరాబాద్ గాంధీ భవన్లో తయారు చేశారని చెప్పి వార్తలు రావడం కాదు, కేసులు కూడా పెట్టారు. స్వయాన రేవంత్ రెడ్డికే నోటీసులు ఇచ్చారు. ఇట్లాంటిదాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అరే సపోర్ట్ ఏంటండి బాబు, ఆయన చేస్తా వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ మీరు నమ్మి నన్ను ప్రశ్నిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారికి ఇంకేం పని లేదా? కూర్చొని చిల్లర పనులు చేసి చిల్లర వీడియోలు తయారు చేసేదానికి. వాట్ ఆర్ దే సేయింగ్? రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం వెళ్ళి ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్టార్ క్యాంపెయినర్. కానీ దాన్ని సర్క్యులేట్ చేసినట్టుగా ఆధారాలు కూడా దొరికాయి అంటున్నారు కదా. ఏమండి సృష్టించమంటారు? నేను చెప్పనా? రేపు మీరు నా మీద ఏం సర్క్యులేట్ చేశాను, నేను 2 minutesలో తయారు చేసి మీకు చూపిస్తాను. ఇది టెక్నాలజీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. రోజు ట్రోల్స్ పెడతా ఉంటారు చూడండి, ఎవరేం మాట్లాడినా బౌ బౌ అని అందరినీ లేపుతా ఉంటారే, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చేసే డ్రామాలు ఈడీలు గీడీలు పనికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి చెప్తాం. ఓయ్ మా టైంకి మేము వస్తాం. ఎలక్షన్ డ్యూరింగ్ ఎలక్షన్ రావాలా? ఇక్కడ ఓడిపోతున్నారు, తుడుచుకుపోతున్నారనే భయ ఆందోళనతో పిచ్చి పిచ్చి డ్రామాలను పిచ్చి కేసులు పెడుతున్నారు. వీఆర్ నాట్ అఫ్రేడ్. ఇది ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఈ నాటకాలు మా దగ్గర, అది అక్కడెక్కడన్నా నడుస్తాయేమో కానీ మా దగ్గర నడవు. కానీ అమిత్ షా చెప్తున్నారు చాలా క్లియర్గా, సౌత్లో ఈసారి మేము మెజారిటీ సీట్లు గెలుచుకోబోతున్నాం, తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాయని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇలాగే చెప్పారు. ఆయన చెప్పిన డైలాగులన్నీ మీరు తీసి చూస్తే ఎప్పుడు ఎన్నికల ముందు ఇలాగే మాట్లాడతాడు, వచ్చేది శూన్యం. సో నాట్ టు వరీ. ఆయన చెప్పే డైలాగ్ నమ్మేవాడు ఎవడని ఉంటే ఇవాళ రోజు మనం బాధపడాలి. అదే కాంగ్రెస్ కూడా ఈ మధ్య బీజేపీ మీద చాలా మాటలు దాడి చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని వాళ్ళు చెప్పిన మాటలు కదండి. ఆ మాట చెప్పారా వాళ్ళు? ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమని చెప్పారు? ఈడబ్ల్యూఎస్ అని పెట్టారు. ఏంటి? ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ అంటే అన్ని రిజర్వేషన్స్ రద్దు చేసి ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రతి సామాజిక వర్గానికి అవకాశం కలిగిస్తామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాక ఇప్పుడు ఎలక్షన్లో అది దెబ్బతీస్తుందని చెప్పి అది తీసి మా చుట్టూ ఇది చేయాలంటే ఇట్స్ ఎ జోక్. మీరు నమ్ముతున్నారా రిజర్వేషన్ రద్దు చేయడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. నాకు చేస్తారు, బీజేపీ చేస్తుంది. బికాస్ దే ఆర్ అగెయిన్స్ట్ ద పువర్. వాళ్ళు ఓన్లీ బిజినెస్ మెన్ వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ అగ్రకులాలకే కేటరింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పోలరైజేషన్లో ఇంకా హిందూ ఇది అంతా ధర్మాన్ని వీళ్ళే కాపాడే వాళ్ళన్న నాటకాలు చేస్తూ దే ఆర్ డూయింగ్ దీస్ గూటకాలు. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది. ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇవ్వటం మతపరమైన రిజర్వేషన్లు కాదా? అరే నువ్వు ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వలేదా? సమాజ నిర్మాణంలో వెనకబడిన ప్రతి వర్గానికి మనం కాపాడుకోవాలి. మేము మహిళలు కూడా రిజర్వేషన్ ఇచ్చాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.